ఆయన స్వకీయుల యొద్దకు వచ్చును, స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదు. అర్థమవుతుందా? అలాగే ఆయన లోకంలో వెలుగై ఉన్నాడు, అది మనుషులకు వెలుగై జీవమై. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడంట, అతడు వెలుగై ఉండలేదంట, మరి సాక్షి అయి ఉన్నాడంట. ఆ వెలుగును గురించి సాక్షి అయి ఉన్నాడు అని చెప్పబడుతుంది. ఎవరంటే యోహాను మాట. కాబట్టి దేవుని కుమారులు అగుటకు అధికారం ఇచ్చాడట. యేసుక్రీస్తునందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలవుటకు అధికారము ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇది ఎక్కడుంది? యోహాను సువార్తలో ఉంది. మరి యెషయా గ్రంథం 53 ఏముంది? మన అతిక్రమం కోసం నలగొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష అతని మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అమ్మా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు, గొర్రెల వలె తొలగిపోయాడు, వధకు సిద్ధపడిన గొర్రెల వలె ఏమండి ఆయన అన్యాయపు తీర్పునందున్న వాడే కోల్పోబడ్డాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఈ రకంగా ఉండి చివరికి అతన్ని నలగొట్టుట యెహోవాకి ఇష్టమాయెను. చివరికి ఆ బాధ చూసి ఆ పొందినైన తృప్తినందాడని కూడా చెప్పబడింది. కాబట్టి గనులతో కూడా అతనికి పాలిస్తాను, గొప్ప భాగ్యం ఇస్తాను అన్నట్టు ఉంది అక్కడ కూడా. ఓకేనా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం దేవుని హెచ్చరిక కలిగి, ఒక్క భావము, ఒక్క మనసు కలిగి, ఒక్కదాని అందే దేవుని స్తోత్రం. దేవునితో సమానంగా ఉన్నవాడు విడిచిపెట్టుకోని భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ మరణమగునంతా, సిలువు మరణమగునంతా ఏమండి విధేయత చూపి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అన్ని నామాల కంటే పైనామంగా ఆయనకి ఇవ్వబడుతుంది. అర్థమవుతుందండి? ప్రతి మోకాలు యేసునామమున వంగు. దేవుని స్తోత్రం. మొదటి వచనాలు అమ్మా, మొదటి వచనాల్లో ఏముందో మీరు చదివితే లేట్ అవుతుంది, మనకి తెమలదు. చదవండి చదవండి చదవండి, చదివించడానికి టైం అయిపోద్ది. సరే, 1వ వచనం చదవండి అమ్మా. యెషయా గ్రంథం 53:1 చదవండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మినో యెహోవా బాహు ఎవరికి. ఏమండి, ప్రజలకు చెప్తుంటే వింటున్నారా? యేసు దేవుడు, యేసు మాట్లాడే దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మినో యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఏంటి ఇక్కడ 1వ వచనం యోహాను సువార్తలో, ఆది యందు వాక్యమున్నది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అర్థమైందండి? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేది. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? తెలియజేసిన సమాచారం అంటున్నాడు. అర్థమైందా? కలిసిందా? సమాచారము, వాక్యము. ఇక్కడ క్రీస్తునందు హెచ్చరిక, దయారసము, వాత్సల్యత అన్నాడు. ఇక్కడ హెచ్చరిక అమ్మా, క్రీస్తునందు హెచ్చరిక, వాత్సల్యముతో, నీ దయారసంతో బతిమాలుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఎవరికైనా ఎలా చెప్పాలంట? బతిమాలుకోవాలట. బతిమాలుకుంటే ఇప్పుడు ఏమంటున్నారు? బతిమాలుకుంటున్నారంట. మరి బతిమాలుకుంటే ఏం చేస్తున్నారంటే బలత్కారంగా మార్చేస్తున్నారు అంటున్నాడు. అవునా? అయ్యా ప్రభుని నమ్ముకో, బాప్తీసం తీసుకుని ఏమన్నా బతిమాలితే ఏమంటారు? మనకు చేతికి బేడీలు ఎత్తారా లేదా? అలాగైపోయింది బతిమాలుకుంటే. కాబట్టి క్రీస్తునందు హెచ్చరిక చేత బతిమాలుకుంటున్నాడంట. 2వ వచనం చదువమ్మా. యెషయాలో, ఆయన లేత మొక్క వలె ఎండిన భూమిలో ఎవరు ఎదుట? ఆయన ఎదుట, దేవుని ఎదుట. దీనికి సరిపోతుందా? యోహాను సువార్త 2వ వచనం చూడండి. యోహాను సువార్త 1-2 సరిపోతుందా?
దేవుని ఎదుట పెరిగాడంటమ్మా. ఏకమై ఉండడం గురించి 2వ వచనాలు. అందా ఆయన ఆది అంది ఎక్కడున్నాడు? అక్కడే ఉంది. తండ్రి ఎదుట పెరిగాడంట. ఇక్కడ దేవుని యొద్ద ఉన్నాడంట. కలిసిందా? అక్కడ సమాచారం అంటే ఇక్కడ వాక్యము అన్నాడా, అక్కడ హెచ్చరిక. మరి ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏకమై ఉండడం, మీరు ఏకభావము ఏక మనసు, చదవమ్మా, ఏకభావము ఏక మనసు కలిగి ఒక్కదాని యందే మనసు పెట్టాలి. ఉందా? ఒక్కదాని యందే మనసు పెట్టాలి. ఉందా? ఏకమేనా? ఏకభావము ఏక మనసు కలిగి ఒక్కదాని యందే మనసు కలగాలంటే తండ్రి యొద్ద ఆయన ఉన్నాడంట, తండ్రి ఎదుట పెరిగాడంట. మనం కూడా ఏకమై ఉండాలట. తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు మొదటి నుంచి, మనం కూడా ఏకమై ఉండాలి. దేవుని స్తోత్రం. 3వ వచనం, యోహాను సువార్తలో 3వ వచనం. అమ్మ 3 అధ్యాయాలు పట్టుకోమ్మా, 2 అధ్యాయాలు పట్టుకున్నాం. 3వ వచనం ఏంటి? యోహాను సువార్తలో కలిగినదేది ఎంత చూడమ్మా మాట. కలిగిందేది ఆయన లేకుండా కలగలేదంట. అమ్మా ఎటువంటి మాట తెలుసా? కలిగిందేది ఆయన లేకుండా కలగలేదు. అబ్బా అటువంటి ఆయన్ని ఎలా చూసామంట? స్తోమత. కలిగిందేది ఆయన లేకుండా అంత స్తోమత గలవాడిని ఎలా చూసామంటే, ఈ స్తోమత ఏంటో చూడండి. యెషయా గ్రంథంలో 53:3లో చూడండి. తునీకరింపబడిన వాడై ఆకుండా చదువు, మనుషుల వలన తునీకరింపబడిన వాడు కనుక ఏనికమ్మా. అమ్మా మనం ఎలక్షన్లో ఎన్నుకుంటాం. బర్బా కావాలా యేసు కావాలంటే ఎవరిని ఎన్నుకున్నారు? యేసుని కావాలన్నారు ఎవరైనా? పిలాతు ఎన్నిసార్లు ట్రై చేశాడు. ఎందుకు మీ రాజుని సిలువేస్తారు? పండగకు ఒకరిని విడుదల చేయాలి కదా. మీకు బర్బా కావాలా యేసు కావాలని యేసుని విడుదల చేస్తానంటే, మాకు యేసు వద్దు, మాకు బర్బాయే కావాలి. కలిగిందేది ఆయన లేకుండా, ఎన్నిక లేకుండా పోయాడు. తునీకరింపబడినవాడయ్యాడు. ఈ తునీకరింపబడిదే మూలకు తలరాయి. 3వ వచనము ఏం చెప్తున్నాడు ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో? 2:3 కక్ష చేతనైను వృధా చేతనైను ఏమి చేయనరక వినయ మనసు గలవారై ఒకని కంటే ఒకడు యోగ్యుడిగా ఎంచమంటే, ఎంత యోగ్యుడంటే కలిగిందేది ఆయన లేకుండా కలగలేదంటే తునీకరింపబడి వాడిగా చూశారంట. మనుషులు చూడనల్లని వాడిగా చూశారంట. ఎన్నిక చేయలేదంట. 3:3లో ఉందమ్మా. దేవుని స్తోత్రం. అర్థమైందా? 4వ వచనం యోహానులో 4 చదవండి. ఆయనలో జీవం ఉండెను. అర్థమవుతుందమ్మా? ఆయనలో జీవం ఉండి జీవం ఇచ్చిందే కాక మనకు వెలుగే ఉన్నాడు. దీనికి ఏమన్నాడు? యెషయాలో 4వ వచనం సరిపోతుందా? చదవండి. యెషయాలో నిత్యముగా మన రోగములను భరించను, మన వ్యసనములో అక్కడ వెలుగిచ్చాడు, జీవం ఇచ్చాడు, మన రోగాలు భరించాడు, మన వ్యసనాలు ఇతరుల కోసం ఏం చేశామనేది వహించాడు. అవునా? చూడండి, వెలుగిచ్చాడు, జీవం ఇచ్చాడు, ఏమండి మన భారాలు భరించాడు, మన వ్యసనాలు సహించాడు. అవునా? ఇంకా చదువమ్మా. కాబట్టి ఈ రకంగా మన భారాలు భరించిన ఆయన్ని మరి ఫిలిప్పీలో కలుస్తుందా? చదవండి. మీ సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు చూడాలంటమ్మా. దేవుని స్తోత్రం. కలిసిందా? ఇతరుల కార్యాలు కాదా? ఆయన తన ప్రాణమును తన మీదే పెట్టుకుంటే మనం చేస్తాం. మనకు జీవం ఇచ్చాడు, వెలుగు ఇచ్చాడు, మన భారము భరించాడు, మన వ్యాధులు భరించాడు, మన దోషాలు
భరించాడు. అవునా? 5వ వచనమ్మా, క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే ఈయన ఏం కలిగి ఉంటుందంట? కలిగి ఉన్నాడంట. చూడండి 5వ వచనము యెషయా గ్రంథంలో 53:5 చదవండి. మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములు బట్టి అతడు నలగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడ్డది, అతడు పొందిన దెబ్బల చేత కలుగుతుందా లేదా? కలిగినందమ్మా. ఏం కలుగుతుంది? క్రీస్తు కలిగిన మనసును కలగ. ఎటువంటి మనసు? ఇతరుల కోసము దెబ్బలు తినే క్షమించే మనసు. అమ్మా కలుగునంటే అక్కడ కలిగిందా? మరి ఇక్కడ ఏం కలిగిందో 5వ వచనం చూడమ్మా, యోహాను సువార్తలో చూడండి 5వ వచనము. ప్రకాశించున్నది కానీ ఇంకా 100% భారతదేశంలో క్రైస్తవులు, అందులో చంపేయడానికి కూడా ఉన్నారు. ఏమంటే చీకటి దాన్ని గ్రహించట్లేదంట. దేవుని స్తోత్రం. 7వ వచనం ఇప్పుడు 6వ వచనం చదవమ్మా. 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు ఒకడు ఉండెను. దేవుని స్తోత్రం. దేవుని యొద్ద నుండి ఏమంటే ఉన్న చోటు నుండి కదులుట అనేది 6వ వచనాల్లో ఉంటుంది. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడంట. ఎవరో తెలుసమ్మా? యోహాను. మరి ఇక్కడ 6 ఏంటి? ఎక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు కానీ ఏంటది అమ్మా? భాగ్యంగా ఎంచుకోలేదంట. ఆ పరలోకం దేవుడి స్థానం భాగ్యంగా ఎంచుకోలేదంట. మోసే భాగ్యంగా ఎంచుకోలేదంట. ధనాన్ని, రాకుమారుడిగా ఉండాలని కూడా భాగ్యంగా ఎంచుకోలేదంట. అర్థమైందమ్మా? మనం అన్ని భాగ్యంగా ఎంచేసుకుంటాం. పౌలు గారంట పెంటగా ఎంచుకున్నాడంట. అన్నాడా లేదా? అవునమ్మా? మరి భాగ్యంగా ఎంచుతున్నాం మనం? భాగ్యంగా ఎంచుకోలేదు కానీ విడిచిపెట్టాడు. ఆయన కూడా విడిచిపెట్టబడ్డాడు. ఇక్కడ కూడా స్థానభ్రంశం, అక్కడి నుంచి దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు. ఇక్కడ 6వ వచనం యెషయాలో, ప్రతివాడు తనకిష్టమైన త్రోవలకు తొలగిపోయాడు. చదువు 6వ వచనం యెషయాలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు నీతిమంతు లేడు, ఒక్కడు కూడా లేడు. అర్థమైందమ్మా? తొలుగుట, విడిచిపెట్టుట. అర్థమైందా? తొలుగుట, విడిచిపెట్టుట. ఇక్కడ కూడా వదిలిపెట్టబడ్డాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు. అర్థమైందా? ఉన్న స్థానంలో ఉండి స్థానభ్రంశం అవడం 6వ వచనాల్లో ఉంది. అవునా కదా? 7వ వచనం రిపీట్ అవుతాయి పదాలు. 7వ వచనంలో ఉందంటే ఇక్కడ చూడమ్మా, సాక్ష్యమిచ్చుటకు 2 సార్లు వచ్చింది పదం. అవునా? సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చింది. ఇక్కడ కూడా 2 సార్లు వస్తుంది. యెషయా గ్రంథంలో పదం చూడమ్మా. వారు ఏమై ఉన్నారో చెప్తున్నాడు. 7వ వచనం చదవాలమ్మా యెషయాలో. అమ్మా 7వ వచనం యెషయాలో. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడిను, నోరు తెరవలేదు, వదకు తేబడిన గొర్రెవలెను, బొచ్చు కత్తిరించి వారి ఎదుట. 2 సార్లు వచ్చిందా గొర్రె? అక్కడేమన్నాడు? సాక్షి. సాక్షి అన్నాడా? వీళ్ళేంటి? సాక్షి. ఈయనేంటి? గొర్రె పిల్ల. ఎన్నిసార్లు అన్నాడు? గొర్రె గొర్రె. అవునా? ఇక్కడేంటి? సాక్షి సాక్షి. ఓకే, మరి అక్కడ కుదురుతా 2 సార్లు. చూడండి 7వ వచనం. 7వ వచనం ఫిలిప్పీలో, మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి వచ్చిందా? తన్ను తాను. ఏంటది? రిపీటు. తన్ను తాను. అర్థమైందమ్మా?
ఇక్కడ ఏంటి స్థానము? మనిషిని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము. ఎవరు? దాసుని స్వరూపము ధరించాడు. ఇక్కడ గొర్రె గొర్రె, సాక్షి సాక్షి, తన్ను తాను. ఎంతో వచ్చాడు అన్యాయం అయ్యారంట. చూడండి యెషయా గ్రంథంలో, అన్యాయపు తీర్పునందున వాడే అతడు కొనుక్కోబడ్డాడు. అన్యాయపు తీర్పు నొందాడంటమ్మా. దేవుని స్తోత్రం. ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరణం పొందినంతగా, సిలువు మరణం పొందినంతగా, సిలువు మరణం అనేది చాలా ఘోరమైనదంట. మామూలు మరణం కాదు అమ్మా, ఏదో నిద్ర మాత్రలు మింగేయడం కాదు. సిలువు మరణం అంటే 3 మేకుల సహాయంతో వేలాడితే వాళ్ళకి కీడు చేయని వాళ్ళని కూడా ఎదురుగా కనబడితే దూషిస్తారట, బూతులు తిడతారంట. పిచ్చి వచ్చేసి, బాధ వచ్చేసి ఏమవుతారు? దూషణ. మరణం పొంది అత్యంత క్రూరమైన దౌర్భాగ్యమైన చావు ఏంటది? ఏంటమ్మా? చావులో బోల్డని సుఖమైన చావులు ఉంటాయి, ఇది చాలా భయంకరమైన చావు. అర్థమైందా? అన్యాయపు తీర్పునందున వాడై కొనుక్కోబడ్డాడంటే సిలువు మరణమగునంతగా. ఏమండి? సిలువు మరణమగునంతగా. అహరోను ఎలా చనిపోయాడు తెలుసమ్మా? బట్టలు తీయగానే చనిపోయాడు. తన బట్టలు తీసి ఎవరికి ఏమన్నారు? కొడుక్కి ఏమంటే తన బట్టలు ఇప్పగానే చచ్చిపోయాడు. అర్థమైందా? కాబట్టి ఆ చావు వేరే, సులువైన చావు. కానీ సిలువు మరణమగునంతగా మరణించి, మరణమగునంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. అమ్మా, ఇది అన్యాయం అవడము. ఎక్కడ అన్యాయం ఏమిటాయంటే 8వ వచనం యోహాను సువార్తలో వచ్చేసాం, చదవండి. ఆ వెలుగై ఉండలేదు కానీ. ఇప్పుడు ఎవరు ఈ దినం? యోహాను. అయ్యా నువ్వు ఎవరివయ్యా అంటే ఆయన చెప్పులు వారిప్పుడు కూడా నేను యోగ్యుణ్ణి కాను అన్నాడు. ఒకని శబ్దం అంట. ఏంటది? ఒకని శబ్దం. ప్రతి మనిషి ఒక శబ్దం అవుతారంట ఒకరికి. అంటే ఆ మనిషిని చూస్తే ఏదో చదువుతారు. అర్థమవుతుందా? ఆ మనిషిని చూస్తే ఏదో చదువుతారు. ఆవిడ బట్టి కొంతమంది మారుతారు చదివి, ఆవిడని చదివి కొంతమంది మారుతారు. మరి యోహాన్ని చదివి కొంతమంది మారుతారు. శబ్దం అంటే కొంతమంది లేస్తారా నిద్రపోయిన వాళ్ళు? అవునా? ఇక అరణ్యములో ఒకనే శబ్దం. నేను వెలుగై ఉన్నాను అనలేదు, నేను చెప్పులు వారి పుట్టుకైన యోగ్యత నాకు లేదు అంటున్నాడు. కాబట్టి ఈయన కూడా త్యాగి, అక్కడ యేసయ్య త్యాగి, అన్యాయపు తీర్పు నొందిపోవడం త్యాగి. 3:8 త్యాగి. 9వ వచనాల్లో స్థలాలండి. పరలోకమందు కానీ భూమి ఎందు కానీ అంటే ఇక్కడ 9వ వచనం ఏముందో తెలుసమ్మా? యోహాను సువార్తలో 9వ వచనం చదవమ్మా. 9వ వచనం త్వరగా. యోహాను సువార్తలో అంత లేట్ ఎందుకండి? నిజమైన వెలుగుండెను, అది లోకంలోకి వచ్చింది. ఇక్కడ లోకమంట, అక్కడ భూలోకమంట, పరలోకమంట, ఇది లోకమంట. అమ్మా, ఇక్కడ 9వ వచనము ఆయన సమాధి చేయబడ్డాడట, ధనవంతుడి దగ్గర ఉన్నాడట. స్థలాలు. అమ్మా, దేవుని స్తోత్రం. సమాధి చేయబడి ఎక్కడికి వెళ్తారు? పరలోకము వెళ్తారా లేదా? కాబట్టి ఇక్కడ స్థలాల గురించి, నివాస స్థలాల గురించి ఉన్నాయి. 10వ వచనము చదవండి, చదవండి. ఏదైనా 10వ వచనం చదవండి. అతని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను, తండ్రి చిత్తం అంట. ఏంటి ఇష్టం అంటే ఇక్కడ 10వ వచనము ప్రతి మోకాలు యేసునామమున వంగును. దానికి ఏమన్నాడు? నా తోడు. ఎవరి తోడు? నా తోడు. తండ్రికి ఇష్టమైందంట ప్రతి మోకాలు యేసునామమున వంగును. ఎందుకని? తన ప్రాణాన్ని ధార పోస్తాడు. మరణమగునంతగా, సిలువు మరణం పోగునంతగా
ధార పోశాడు, అనేకుల కోసం విజ్ఞాపన చేశాడు. లేత మొక్క వలె మత్స ముడత డాము లేని నిష్కలంకుడు, పవిత్రుడు, పాపుల్లో చేరనివాడు, ఇటువంటి వాడు అన్యాయపు తీర్పునందున వాడే కొనబడపడితే ప్రతి మోకాలు యేసునామమున వంగాలి. అది తండ్రి అభిష్టం. ఇక్కడ నలగొట్టడి ఇష్టమో, ఇక్కడ ప్రతి మోకాలు యేసునామమున ఇష్టము. మరి వీళ్ళు ఇష్టపడుతున్నారా? చూడమ్మా, యోహాను సువార్తలో 10వ వచనం. ఇష్టపడుతున్నారా? అదండి, ఆయన లోకంలో ఉన్నాడు, లోకం ఆయన మూలంగా కలిగిన లోకం ఆయన్ను తెలుసుకోలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి తెలుసుకోవాలని మీరు కూడా ఇంకా ప్రార్థన చేయాలి. ఇక్కడ అవగాహన, ఉద్దేశం అని కూడా వస్తుంది. అలాగే 11వ వచనం, ఏంటి తృప్తి నందాడు? ఎందుకు తృప్తి నందాడు? ప్రతి నాలుక, 11వ వచనం ఫిలిప్పీలు, అసలు ప్రతి నాలుక ఇక్కడ ఒప్పుకోవాలి కదమ్మా. తనకు కలిగిన వేదన చూసి యేసయ్య తృప్తి నొందాడంట. ఏం పొందాడు? తృప్తి పొందాడు. ఎందుకని? ప్రతి నాలుక యేసుని ప్రభువుగా ఒప్పుకుందంట. ఇక్కడ ఒప్పుకోలు, అక్కడ ఒప్పుకోలే. తృప్తి నొందడం అంటే ఒప్పుకోలే కదా. దేవుని స్తోత్రం. నాకు ఈ శిక్ష మంచిదే అయింది అంటున్నాడు అన్నమాట యేసయ్య. తృప్తి నొందాడంట. ఇక్కడ ప్రతి మోకాలు యేసునామమున వంగిన తర్వాత ప్రతి నాలుక ఒప్పుకుందంట. ఒప్పుకోలు. దేవుని స్తోత్రం. అయినా ఇక్కడ ఒప్పుకోలేదు. యోహాను సువార్తలో చూడండి 11వ వచనం, ఆయన స్వకీయుల యొద్దకు వచ్చిన గాని, అమ్మా ఇక్కడికి వచ్చి యోహాను సువార్తలో అంగీకరించలేదు, గ్రహించలేదు. అమ్మా ఒక్క నిమిషం. గ్రహించలేదు, ఒప్పుకోలేదు, గ్రహించలేదు, తెలుసుకోలేదు, సేకరించలేదు ఉంది. మరి మీరేం చేస్తారు? ప్రార్థన చేస్తారా? ఇంకా లాస్ట్ వచనం ఉంది 12 చదివండి. గొప్పవారితో అతనికి నేను పాలు పంచిపెట్టిదును, అతనికి బహుమానం ఇస్తున్నాడట. గొప్పవారితో అతనికి పాలు పంచి పెడతాను అంటే ఈ యేసయ్యకు గొప్ప బహుమానం ఉందంట. దేవుని స్తోత్రం. అలాగే ఈ 12వ వచనం కూడా మనకి ఇక్కడ దేవుడిచ్చే స్వాస్థ్యం ఉంది. చూడండి యోహాను సువార్తలో, తన్ని అందరూ అంగీకరించుదురో వారందరికీ, విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలవుటకు అధికారము అనుగ్రహించను. దేవుని స్తోత్రం. అక్కడ ఇచ్చాడు, ఇక్కడ అనుగ్రహమైంది. ఇక్కడ 12వ వచనం, నీకు సొంత రక్షణ ఉందంట. మనం సొంతం అంట. దేవుని పిల్లలవుటకు మనకు ఆయన సొంతం. అక్కడ కూడా ఆయన సొంతం చేసుకొని తన సొంత కుమారుడు అన్నాడు. ఇక్కడ మనం కూడా ఆయన ఏం విశ్వసించడం, మనం కూడా కుమారులు అవుతామంట. మనకు సొంత రక్షణ ఇచ్చాడంట. దాన్ని జాగ్రత్తగా కాపాడు. కాబట్టి సొంత రక్షణ, ఆయన పిల్లలమవుతున్నాం. అక్కడ ఆయనకు కూడా గనులతో పాటు పాలు పంచి పెడతాడు. కాబట్టి స్వాస్థ్యాలు ఇవ్వడం 12వ వచనంలో ఉంది. అర్థమైందమ్మా? చెప్పేసుకున్నాం, అయిపోయింది. 1వ వచనంలో సమాచారము, వాక్యము, హెచ్చరిక. 2వ వచనంలో ఏకమై ఉండాలంటే తండ్రి ఎదుట పెరిగిన ఆది యందు ఆయన తండ్రి యొద్ద ఉన్నాడు, కలిగిందేది ఆయన లేకుండా కలగలేదని 3వ వచనం చెప్తే విసర్జించారు, ఎన్నిక చేయలేదు, తునీకరించారు. ఇక్కడేంటి? ఆయన మనం ఒకరికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచాలి. 4వది ఏంటి? ఇతరుల కార్యాలు చూడాలంటే మన భారాలు భరించాడు, మన దోషాలు వహించాడు అంటే ఆయనలో వెలుగుంది, అది మనకు జీవమై ఉంది. అవునమ్మా? క్రీస్తు చేసిన మన కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండమంటే ఇక్కడ కూడా ఏమంటున్నాడు? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం స్వీకరించలేదు, సేకరించాలి. ఆయన అనువుగా ఉన్నాడు. ఇదే అనుకూల మనం కలిగి ఉండాలి. ఆయన ఇంకా కలిగిన వారు ఎంతో, ఆయన పేరే ఎరగని వారు ఎంతో మంది ఉన్నారట. 6వ వచనం స్థానభ్రంశం.
దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడంటే ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిపోయాడట. ఇక్కడ కూడా విడిచిపెట్టకూడని భాగ్యము, ప్రతివాడు తనకి ఇష్టమైన మార్గం తొలగిపోయారు. తండ్రి యొద్ద నుండి పంపబడిన మనుషుడు కాబట్టి స్థానభ్రంశాలు 6లో ఉన్నాయి. ఇదిగో సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా అని 2 సార్లు చెప్తే తన్ను తాను మనుషుడు అనేది తానేంటో అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ సాక్షి గొర్రెపిల్ల, గొర్రెపిల్ల, తన్ను తాను మనిషి, సాక్షి, గొర్రెపిల్ల. 8వ వచనం, అన్యాయకుని పొందాడంటే సిలువ మరణం పొందినంతగా. అతడు సాక్షి అయి ఉండలే, అతడు సాక్ష్యమై ఉన్నాడు కానీ వెలుగై ఉండలేదు. అమ్మా 9, ఆయన సమాధి దగ్గర సమాధి అయ్యాడు, ధనవంతుడి దగ్గర ఉన్నాడంటే లోకములో ఆ వెలుగుంది కానీ లోకము ఆయన్ని గ్రహించలేదు. లోకములో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని గ్రహించలేదంట. లోకం గురించి ఇక్కడ చెప్పబడింది. అక్కడ ఏమన్నాడు? పరలోకం అందన్నా భూమి అందన్నా. ఇక్కడ ఉద్దేశం చెప్తున్నాడు. 11వ వచనం, తండ్రికి అభిష్టమైందంట. ఏంటి? అతను నలగొట్టుట తండ్రికి ఇష్టమైందంటే ప్రతి మోకాలు యేసునామమున వంగును అంటున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే 11వ వచనము, తృప్తి నొందాడంటే అక్కడ ప్రతివాని నాలుక యేసును ఒప్పుకుంటారని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే అమ్మ చివరిగా, ఇగో ఇతరులతో నేను వారికి కనులతో శాస్త్రమైన స్వాస్థ్యాలు బహుమానాలు పంచిపెడతాను అని అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటారో దేవుని పిల్లలో ఉంటుకు అధికారము ఉందని మనలో కూడా సొంతం అంటున్నాడు. సొంత రక్షణ ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉందమ్మా. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయన్ను తెలుసుకోలేదు. కాబట్టి స్వకీయుల యొద్దకు వచ్చిన కానీ స్వకీయులు అంగీకరించలేదు. ప్రతి నాలుక అంగీకరిస్తుంది అంటున్నాడు. ఇప్పుడు అంగీకరించలా, ఒకప్పటికి యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించాడు. ఆయన తనకు కలిగిన బాధను చూసి ఆయన తృప్తి చెందాడంట. 11 అలా ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. అమ్మ మనం గ్రహించాలి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మనం గ్రహించాలి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది, మనం గ్రహించాలి. మేమేదో ఊదితిమి కానీ మీరు రాడరైతులనే పిలుపులాట్లాడుకునే పిల్లకాయల వలె మనం ఉండకూడదు. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతము మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. పునరుద్ధానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే
పుటము వేసితివే నీ రూపము చూడనాలో ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో విజయ గీతము మనసార నేను పాడెదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుద్ధానుడ నీవు నాలాపనా నీకే నారాధనా ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నివసమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో ఒక నీ ఆయుషు ఆశీర్వాదము నివసమయ్యున్నవి నీ సరిహద్దులలో నెమ్మది కలిగే